Let us look at Acts chapter 16 and verse 9. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 9వ వచనం చూసుకుందాం. Acts chapter 16 and verse 9. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 9వ వచనం. And a vision appeared to Paul in the night. There stood a man of Macedonia and prayed him, saying, Come over into Macedonia and help us. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తన వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగాను. Well, this was a strange area. ఇది తమకు పరిచయం లేని ప్రాంతము. That continent did not know about Jesus. ఈ ఐరోపా ఖండము యేసు ప్రభువుని అంతకుముందు ఎరిగి ఉండలేదు. His love, his resurrection. యేసు ప్రభు ప్రేమను గాని ఆయన పునరుద్ధానము గాని ఖండం అంతా ఎరిగి ఉండలేదు. God said, దేవుడు చెప్పాడు, sent a vision ఒక దర్శనాన్ని పంపించాడు to Paul, by which Paul said, God is asking us to go to Europe. ఆ దర్శనము పౌలు కలిగిన తర్వాత దేవుడు మనలను ఐరోపా ఖండానికి పిలుస్తున్నాడు అని పౌలు చెప్పాడు. Now I see that Indian boys and girls have gone to the Persian Gulf, that is oil countries. భారతీయుల అబ్బాయిలు అమ్మాయిలు ఇంధనం ఎక్కువగా ఉండేటువంటి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. To Europe, ఐరోపా ఖండానికి వెళ్తున్నారు. to America, అమెరికాకు వెళ్తున్నారు. to Australia, ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు. to many places. అనేక స్థలాలకు వెళ్తున్నారు. But I don't see that they went there to win souls. ఆత్మలను సంపాదించడానికి ఈ ప్రాంతాలకు వెళ్తున్నట్టుగా నాకేమాత్రం కనబడడం లేదు. They went for money. డబ్బు కొరకు అక్కడికి వెళ్ళారు. The oil countries were giving big salaries. ఆ అరబ్ దేశాల్లో మన అబ్బాయిలకు అమ్మాయిలకు పెద్ద మొత్తంలో జీతాలు దొరుకుతున్నాయి. And you know what some of our Indian boys are doing, engineers are doing in America? అమెరికా దేశంలో మన భారతీయుల అబ్బాయిలు ఇంజనీర్లు ఏమి చేస్తున్నారో మీకు తెలుసా? In the city where I live, నేను నివసించేటువంటి నగరంలో one young engineer ఒక యవ్వన ఇంజనీర్ గారు lost his job. తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. Many people have lost their jobs in America. అమెరికా దేశంలో అనేక మంది తమ ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. And some people know hunger for the first time. కొంతమందికి మొదటిసారిగా ఆకలి కొనటమంటే ఏంటో అర్థమైంది. But this big Indian engineer, ఈ పెద్ద భారతీయ ఇంజనీర్ గారు he killed his whole family తన కుటుంబ సభ్యులందరినీ చంపాడు. and killed himself. తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. Oh, that is the story of Indian boys. భారతీయ బాలుర యొక్క కథ అమెరికాలో ఈ విధంగా ఉన్నది. Big jobs, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయి. but when the jobs go, కానీ ఉద్యోగాలు పోతే they don't know what to do. వారికి ఏమి చేయాలో వారికి తెలియడం లేదు. They have no faith that God, who takes care of the birds, will not forget them. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు వారిని మర్చిపోడు అనేటువంటి విశ్వాసం వారికి ఏమాత్రం లేదు. How sad. ఎంత విచారము. Going everywhere just for money. డబ్బు కొరకు ప్రపంచంలో నలుమూలలకి వెళ్ళడం. But కానీ Paul went to Europe to bring people out of
fear and bondage to sin. భయముతో నిన్నున్న ప్రజలను, పాపానికి బందీలుగా ఉన్న ప్రజలను విడిపించడానికి పౌలు ఐరోపా ఖండానికి వెళ్ళాడు. Now it is true that many Indian people have come out of ordinary background. అనేక మంది భారతీయులు పేద కుటుంబంలో నుంచి వచ్చారు అని చెప్పడం ఎంతో వాస్తవమే. Now my dear people, చూడండి ప్రియమైన వారలారా, is that true? అది సత్యమా? Is that right? ఆ రీతిగా చేయడం సరైనదా? And is this the 21st century? మనం 21వ శతాబ్దంలో జీవిస్తున్నామా? Are we an educated, మన విద్యావంతులమా? knowledgeable, righteous people? వివేకము కలిగి నీతి కలిగిన ప్రజలమా? No. లేదు. We are a perverted, prejudiced, proud people. మనం వక్రమైన మనసు కలిగి దురభిప్రాయం కలిగినటువంటి గర్విష్ఠులైన ప్రజలము. We think in terms of caste. ప్రతిదాన్ని కుల దృష్టితోనే చూస్తున్నాం. We don't think in terms of truth. సత్యానికి అనుగుణముగా మనం ప్రవర్తించడం లేదు. Wherever truth goes, సత్యం ఎక్కడికి వెళ్ళినా సరే there freedom comes. స్వేచ్ఛ వస్తుంది. Ye shall know the truth, Jesus said, యేసుప్రభు చెప్పారు కదా, మీరు సత్యమును గ్రహించెదరు, and the truth will set you free. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. The truth of Jesus, యేసుప్రభు యొక్క సత్యము wherever it has gone in the world, ప్రపంచంలో ఏ భాగానికి సత్యం వెళ్ళినా సరే it has set people free. ప్రజలను స్వతంత్రులుగా, స్వేచ్ఛాపరులుగా చేసింది. Do you know that మీకు ఈ విషయం తెలుసా? in many areas of the world, when you overcame an enemy, you also ate the enemy. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వారు శత్రువులను జయించిన తర్వాత శత్రువులను భక్షిస్తారు. What? ఏమిటి? Cannibalism? నరమాంస భక్షణం. Yes. అవును, There was a lot of cannibalism before Jesus. యేసు క్రీస్తు రావడానికి ముందు ఎంతో నరమాంస భక్షణం ఉండింది. In Europe, ఐరోపా ఖండంలో there was a lot of slavery before Jesus was preached in Europe. ఐరోపా ఖండంలో యేసు ప్రభువుని బోధించడానికి ముందు ఎంతో బానిసత్వం ఉండింది. Now, in this country, ఈ దేశంలో before Jesus was preached in this country, మన భారతదేశంలో యేసు ప్రభువుని బోధించడానికి ముందు there was a lot of injustice. ఎంతో అన్యాయం ఉండేది. Now the laws, the whole system of laws are based on the 10 commandments. ఇప్పుడు చట్టములు చెప్పాలంటే రాజ్యాంగం అంతా కూడా 10 ఆజ్ఞల ఆధారంగా చేయబడింది. In England, ఇంగ్లాండ్ దేశంలో Alfred the Great based the English law upon the 10 commandments. ఆల్ఫ్రెడ్ ద గ్రేట్ గారు ఇంగ్లీష్ రాజ్యాంగాన్ని 10 ఆజ్ఞల ఆధారంగా తయారు చేశారు. And India took so much of British justice system. భారతదేశము బ్రిటిష్ వారి యొక్క న్యాయ విధానాన్ని ఎంతగానో తీసుకుంది. But కానీ because our people are greedy for money, మన భారతీయులు ఎంతో దురాశపరులు కాబట్టి the poor man has no justice. పేదలకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. But కానీ wherever the word of God went, దేవుని వాక్యము ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే
There was freedom. అక్కడ ఎంతో స్వేచ్ఛను, స్వాతంత్రం చూశారు. My dear friend, నా ప్రియ స్నేహితులారా, you can't have freedom when you have so many astrologers, Peer Babas, and black magicians, and all these demon forces. భారతదేశంలో ఎంతోమంది జ్యోతిష్కులు, మాంత్రికులు, బాబాలు, గురువులు, అనేకమైన చేతబడి శక్తులు ఉన్నప్పుడు స్వేచ్ఛను, స్వాతంత్రం ఏ విధంగా చూడగలము? They only bring fear and captivity. అవి కేవలము మనల్ని భయముతో బంధించగలవు. Now, ఇప్పుడు when Paul began to preach in Europe, పౌలు ఐరోపా ఖండంలో బోధించడం ఆరంభించిన తర్వాత the first encounter was with an evil sorceress or soothsaying girl. మొదటగా దయ్యము పట్టిన సోది చెప్పేటువంటి అమ్మాయిని పౌలు ఎదుర్కొన్నాడు. There were a few people who were seeking God. దేవుణ్ణి వెతుకుతున్న కొంతమంది స్త్రీలు అక్కడ ఉండినారు. And amongst those few women, Paul preached first. ఆ కొద్ది మంది స్త్రీలకు మొదటిగా పౌలు బోధించాడు. I don't know how many here are small business people. ఇక్కడ చిన్నపాటి వ్యాపారవేత్తలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. But కానీ in my meetings, నా కూటాలలో business people also get converted. వ్యాపారవేత్తలు కూడా మారుమనసు పొందుతున్నారు. People think in this country భారతదేశంలో ప్రజలు ఏమనుకుంటారంటే that business cannot be done without lies. అబద్ధాలు చెప్పకుండా వ్యాపారం చేయలేమండి అని అనుకుంటున్నారు. So they send one sample, కాబట్టి ఒక సరుకుని పంపిస్తారు. but when the consignment is sent, it is different quality. చివరిగా సరుకు అంతటిని పంపించిన తర్వాత నాసిరకపు నాణ్యత లేని దాన్ని పంపిస్తారు. See, we cannot do business in the world like that. ఆ రీతిగా ప్రపంచంలో మనం ఏమాత్రం వ్యాపారం చేయలేమండి. They may buy the first consignment, మొదటి సరుకును వారు కొనవచ్చు, but the second consignment they will cancel. రెండవ సరుకు విషయం వచ్చేసరికి వారు దానిని ఆపివేస్తారు. Because ఎందుకంటే they say, వారేమంటారు, we can't trust Indian goods. భారతదేశం నుండి వచ్చేటువంటి సరుకులను మేము ఏమీ నమ్మలేము. Because there is no truth. ఎందుకంటే వారిలో సత్యం లేదు. How sad. ఎంత విచారము. So, కాబట్టి our whole society is full of lies. మన సమాజం అంతా అబద్ధములతో నిండి ఉన్నది. One man said to me, ఒక వ్యక్తి నాతో ఏం చెప్పాడంటే, on the wedding night, I found that my wife is a mad woman. మేము పెళ్లి చేసుకున్న రాత్రే నా భార్య ఒక పిచ్చిది అని నాకు తెలిసిందండి. Another woman in that town said to me, ఆ పట్టణంలో ఇంకొక స్త్రీ నాతో ఏం చెప్పిందంటే, in that area, ఆ ప్రాంతంలో ఒక ఆమె, my husband took a big dowry. నా భర్త పెద్ద మొత్తంలో నా దగ్గర కట్నం తీసుకున్నాడు. And he ran away to Sri Lanka. కట్నం తీసుకుని శ్రీలంకకు పారిపోయాడండి. How sad. ఎంత విచారం. Abandoned the poor bride. పాపం అభాగ్యురాలైనటువంటి ఆ యొక్క పెండ్లి కుమార్తెను విడిచిపెట్టి శ్రీలంకకు వెళ్ళిపోయాడు. Now this is the story. మన దేశంలో జరిగేటువంటి కథలు ఈ విధంగా ఉంటాయి. But కానీ yeah, amazingly, the first convert or first person whose heart was changed
in Europe was a small businesswoman. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఐరోపా ఖండములో మొదటగా మానవస్ పొందినటువంటి ఆమె ఎవరి హృదయం మార్చబడిందో ఆమె ఒక చిన్న వ్యాపారవేత్త. And as Paul was passing through that city, పౌలు ఆ పట్టణము ద్వారా ప్రయాణం చేస్తుండినప్పుడు a girl began to cry out. ఒక అమ్మాయి ఈ విధంగా కేకలు వేయడం ఆరంభించింది. These are the servants of the Most High God, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, which show unto us the way of salvation. వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారు. What? ఏమిటి? How did this girl know about Paul? ఈ అమ్మాయికి పౌలు గురించి ఏ రీతిగా తెలుసు? There was an evil spirit in her, ఆ అమ్మాయిలో దురాత్మ ఉండింది, telling the future to everybody, ప్రతి ఒక్కరికి తమ భవిష్యత్తుల గురించి సోది చెబుతూ ఉంది. and her masters were getting a lot of gain. ఈ విధంగా సోది చెప్పడాన్ని బట్టి తన యజమానులకు బహు లాభం సంపాదిస్తూ ఉండింది. See, and what did Paul do? అప్పుడు పౌలు ఏం చేశాడు? He was quiet and was patient for a few days. కొన్ని దినములు మౌనముగా ఎంతో ఓర్పుతో వ్యవహరించాడు. And then he turned around. తర్వాత ఆమె వైపు తిరిగి, Suppose he could not even walk on the road. రోడ్డు మీద ఆయన నడవలేకపోతున్నాడేమో. These men are the servants of the living God. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు అని ఆమె కేకలు వేస్తూ చెప్తూ ఉండింది. And she also said, ఇంకా అమ్మ ఏం చెప్పిందంటే, they show the way of salvation unto us. వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారు. See, when she was shouting after Paul like this, ఈ రీతిగా పౌలు విషయమై చెప్తూ కేకలు వేస్తూ ఉండినప్పుడు, let me tell you this. నేను ఈ విషయం అయితే చెప్తాను. Suppose it was one of our modern preachers. మన నవీన కాలపు బోధకుల్లో ఒకరై ఉన్నట్లయితే, Oh, they would have been very happy. వారు ఎంతో మిగులు సంతోషపడలే ఉండేవారు. See, చూడండి, I am a great నేను గొప్ప బోధకుడును, man of God. నేను గొప్ప దైవజనుడును, I am the great healer. నేనే గొప్ప స్వస్థపరిచేవాడిని. See, even this girl is announcing. ఈ అమ్మాయి కూడా ఈ విషయాన్ని ప్రకటన చేస్తుంది. This is an age of advertisement. ఇది ప్రకటన యుగము. This is an age of advertisement. ఇది ప్రకటనలు చేసేటువంటి యుగము. Big show. ఎంతో ఆడంబరం. But let me tell you, కానీ ఈ విషయాన్ని మీతో చెప్తాను. in Christ, క్రీస్తు యేసునందు there is no room for big show. పెద్ద ఆడంబరానికి, హంగామాకు ఏమాత్రం స్థలం లేదు. We must be true. మనం వాస్తవమైన వారిగా జీవించాలి. So, what did Paul do? కాబట్టి పౌలు ఏం చేశాడు? He said, I don't want this advertisement. ఈ రీతిగా నా గురించి ప్రకటన చేయడం నాకు నచ్చలేదు, నాకొద్దు. What? The devil must advertise me? ఏంటి, దయ్యం నా గురించి ప్రచారం చేయాలా? No. లేదు, వద్దు. So he turned around కాబట్టి ఆమె వైపు తిరిగాడు. and said, ఏం చెప్పాడంటే, I command you in the name of Jesus Christ. యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను, Come out of her. ఈమెను వదిలిపోము. I command you. నేను ఆజ్ఞాపించుచున్నాను. Look at that authority. ఈ అధికారాన్ని చూడండి. What did Jesus do? యేసుప్రభు ఏం చేశారు? He gave power to his children తన బిడ్డలకు అధికారాన్ని ఇచ్చారు. over all the power of the enemy. శత్రు బలం అంతటి మీద ఆయన అధికారాన్ని ఇచ్చారు. Why are there so many demons and devils and people running to this Baba, that Baba? ఎందుకు మన చుట్టూ అనేక దయ్యములు, చీకటి శక్తులు
ప్రభావాన్ని చూస్తున్నాం. అనేక మంది బాబాలు ఎందుకు పరిగెత్తుతున్నారు? or to Christian Mela. లేకపోతే క్రైస్తవ తిరునాళ్ళకి ఎందుకు వెళ్తున్నారు? Why? ఎందుకు? Because the Holy Spirit is not with us. పరిశుద్ధాత్మ మనతో లేడు కాబట్టి. We are running to this man and that man. మనం ఈ వ్యక్తి దగ్గరికి ఆ వ్యక్తి దగ్గరికి పరిగెత్తుతున్నాం. What is in man? మనిషిలో ఏముందండి? Even 21 years ago, 21 సంవత్సరాల క్రితము I was dying of a heart attack. గుండెపోటు వచ్చి నేను మరణిస్తూ ఉంటిని. But the Lord Jesus spared me. కానీ యేసు ప్రభు మరణించకుండా నన్ను కాపాడారు. See, what is in man? మనిషిలో ఏముంది? Man is man. మనిషి ఒక మనిషే. But we look to a man. కానీ మనం ఎప్పుడు చూసినా మనుషుల వైపు చూస్తూ ఉంటాం. No, that is not faith. లేదు, అది విశ్వాసం కాదు. Faith looks to Jesus. విశ్వాసము యేసు ప్రభు వైపు చూస్తుంది. My dear friends, నా ప్రియ స్నేహితులారా, false Christianity, దొంగ క్రైస్తవత్వం, lying Christianity, అబద్ధపు క్రైస్తవత్వం, do not deceive yourself. దాని ద్వారా మిమ్మల్ని మీరు మోసపరుచుకొనవద్దు. The Bible says, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, let your yes be yes మీ మాట అవునంటే అవును, and your no, no. కాదంటే కాదు. When Indians say yes, it means no. భారతీయులు అవునంటే కాదు అని అర్థం. And when they say no, it means yes. భారతీయులు కాదు అంటే అవును అని అర్థం. How sad. ఎంత విచారము. Lies in the register. రిజిస్టార్లో అనేక అబద్ధాలు. One man told me last night, గత రాత్రి ఒక వ్యక్తి నాతో చెప్పారు, I refuse to write lies in the accounts or whatever in the report. నివేదికలో ఆ లెక్కల పుస్తకంలో తప్పైన లెక్కలు రాయడానికి నేను నిరాకరించాను. And this mission put me out. ఆ మిషన్ వారు నన్ను పంపించి వేశారు. I don't know whether it is the only cause. అది ఒకే ఒక కారణమేమో తను పంపించడానికి నాకు తెలియదు. But this is what I say. కానీ నేను ఈ మాట చెప్తాను వినండి. Let God destroy such mission. అటువంటి మిషన్లను, అటువంటి సంస్థలను దేవుడు నాశనం చేయనుగాక. Missions where there is no truth. సత్యం లేని మిషన్లను దేవుడు నాశనం చేయనుగాక. Missions with false account. తప్పుడు లెక్కలు కలిగిన మిషన్లు. One man told me, one pastor told me, ఒక పాస్టర్ గారు నాతో చెప్పారు, I have to send accounts నేను లెక్కలు పంపించాలండి. and I must say so many were received into my church or baptized. మా మందిరంలోకి అనేక మంది వచ్చారు, ఇంతమంది బాప్తిసం పొందారని లెక్కలు చెప్పాలి. And so I have to write some figures. కాబట్టి ఎంతమంది వచ్చారు, ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు, ఆ లెక్కలన్నీ నేను రాసి పంపించాలి. My dear friends, నా ప్రియ స్నేహితులారా, lies, అబద్ధాలు చెప్పడమా? lies in the name of Jesus. యేసు ప్రభు నామములో అబద్ధాలు చెప్పడం, అబద్ధాలు రాయడమా? Don't build your home upon lies. అబద్ధాల మీద మీ కుటుంబాలను కట్టుకొనవద్దు. The Bible says, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. now I want you to look at this scripture. ఈ లేఖనాలు మీరందరూ చూడాలని ఆశిస్తున్నాను. Revelation chapter 21 ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము and the 8th verse. 8వ వచనం. Revelation chapter 21 and the 8th verse. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. The fearful and unbelieving, the abominable and murderers, warmongers and sorcerers, and idolaters, and all liars
shall have their part in the lake which burneth with fire and brimstone. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. May God have mercy on us. దేవుడు మన మీద కనికరం చూపించును గాక. We people who call ourselves Christians, క్రైస్తవులు అని పిలుచుకునేటువంటి మనము we deserve the greatest judgment. దేవుని గొప్ప న్యాయ తీర్పుకు మనమే పాత్రులము. Why? ఎందుకు? We have not shown Jesus. యేసు ప్రభువుని ఇతరులకు మనం చూపించలేదు కాబట్టి. We have not set free people. ఈ యొక్క సత్యం ద్వారా ప్రజలను మనం విడిపించలేదు కాబట్టి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Oh gracious Father, ఓ కృప కలిగిన తండ్రి, oh wonderful Savior, అద్భుతకరమైన రక్షకుడా, we have sinned greatly against you. మీకు విరోధంగా ఎంతో గొప్పగా పాపం చేశాం. We have not cared for the souls of people. ప్రజల యొక్క ఆత్మల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. We have only been fishing for rupees. ఏదో డబ్బు వేటలోనే మేము ఉన్నాం ప్రభువా. Forgive us, Lord Jesus. యేసు ప్రభువా, మమ్మల్ని క్షమించండి. Cleanse us from our sin. మా పాపం నుండి మమ్మల్ని కడగండి. Wash us from our sin. మా పాపం నుండి మమ్మల్ని కడగండి. In Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్.